A cylinder 50 mm diameter and axis 70 mm long is resting with its circumference point on HP with its axis inclined at 30 degrees to VP. Its top view axis is inclined at 45 degrees to VP. Okay, its top view axis is inclined at an angle of 45 degrees to VP. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ సిలిండర్లో ఎడ్జెస్ ఉండవు కాబట్టి వాట్ యు ఆర్ సీయింగ్ ఈస్ యు ఆర్ సీయింగ్ టూ థింగ్స్. వన్ ఈస్ యాక్సిస్ ఇంక్లినేషన్ అండ్ టాప్ వ్యూ యాక్సిస్ ఇంక్లినేషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్సిస్ ఇంక్లైన్డ్ అండ్ టాప్ వ్యూ యాక్సిస్ ఇంక్లైన్డ్ అంటే టాప్ వ్యూ యాక్సిస్ ఇంక్లైన్డ్ అంటే ఏంటంటే యాక్సిస్ అనేది 30 degrees ఇంక్లైన్ టు హెచ్పి ఉన్నప్పుడు పైనుంచి చూస్తే మనకు టాప్ వ్యూలో ఏదైతే యాక్సిస్ వస్తుందో ఓకే సో దాట్ యాక్సిస్ అనమాట. ఓకే సో దాట్ యాక్సిస్ యాక్చువల్లీ దాన్ని ఏమంటున్నామంటే సో దట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ అస్ టాప్ వ్యూ యాక్సిస్. ఓకే ఆ టాప్ వ్యూ యాక్సిస్ వచ్చేసి ఇంక్లైన్డ్ ఎంత 45 degrees. ఎప్పుడు టాప్ వ్యూ యాక్సిస్ అంటాము వెన్ అవర్ యాక్చువల్ యాక్సిస్ ఈస్ ఇంక్లైన్డ్ అట్ యాంగిల్ ఆఫ్ 30 degrees టు హెచ్పి. టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు మనకు యాక్సిస్ 30 degrees ఉంటుంది కాబట్టి టాప్ వ్యూలో ఏమవుతుంది రెడ్యూస్ అయ్యి కనిపిస్తుంది. ఓకేనా ఆ రెడ్యూస్ అయ్యి కనిపిస్తా అన్న దాన్ని ఓకేనా మనం ఏమంటామంటే రెడ్యూస్ అయ్యి కనిపిస్తా అన్న యాక్సిస్ని ఏమంటామంటే టాప్ వ్యూ యాక్సిస్ అంటాం. ఓకేనా సో ఆ టాప్ వ్యూ యాక్సిస్ ఎంత ఇంక్లినేషన్లో ఉందని ఇచ్చాడు మళ్ళీ ద టాప్ వ్యూ యాక్సిస్ ఈస్ ఇంక్లైన్డ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees టు ద వర్టికల్ ప్లేన్. ఓకే సో హియర్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ హియర్ ఈస్ మనకు డైరెక్ట్గా దీంట్లో కార్నర్స్ అవి ఉండవని చెప్పాను కదా బట్ వాట్ ఈస్ ద స్మాల్ క్లూ దట్ వీ హ్యావ్ హియర్ ఈస్ సర్కంఫరెన్స్ పాయింట్ ఆన్ హెచ్పి అని ఉందన్నమాట. ఓకేనా అండ్ యాక్సిస్ ఇంక్లైన్డ్ అనేది కూడా ఉంది కాబట్టి యాక్సిస్ని ఏం చేస్తాం ఇనిషియల్గా వి మేక్ ఇట్ పర్పెండిక్యులర్ టు హెచ్పి. ఓకేనా సో పర్పెండిక్యులర్ టు హెచ్పి పెడితే మనకి ఏ వ్యూలో ట్రూ షేప్ వస్తుంది సో పర్పెండిక్యులర్ టు హెచ్పి పెడితే టాప్ వ్యూలో ట్రూ షేప్ వస్తుంది. సో ఫ్రంట్ వ్యూలో వచ్చేసి అది సిలిండర్ కాబట్టి సో ఇట్ విల్ బి అపియరింగ్ లైక్ రెక్టాంగిల్. సో ఇది ఇట్లా వస్తుంది. సో దాని తర్వాత whenever we are drawing circle what we do so we always divide it into number of parts. Okay so we always divide it into number of parts. So this is 2 and 4 okay 6 and 8. Okay so once after the divisions are made once again I am going to give the names like this 1 2 3 4 5 6 7 8. సో సిన్స్ ఇట్ though it has two bases పైన ఒక సర్క్యులర్ షేప్ కింద ఒక సర్క్యులర్ షేప్ సిలిండర్ కాబట్టి అయినా కూడా నేను ఏం చేయట్లేదు మళ్ళీ 9 6 9 10 11 12 13 14 అవన్నీ ఇవ్వట్లేదు. ఓకేనా సో ఐ ఆల్రెడీ టోల్డ్ యూ వై వీఆర్ నాట్ గివింగ్ దట్ అదర్ థింగ్స్ అంటే 9 10 అవన్నీ ఎందుకు ఇవ్వట్లేదు అని ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ఓకే సో దిస్ వన్ అండ్ ఆఫ్టర్ దాట్ ద ఫ్రంట్ విల్ బి అపియరింగ్ లైక్ ఎ రెక్టాంగిల్ రైట్. సో వాట్ ఐ am going to do here from here I am going to draw the rectangle part. Okay so from here I am going to draw this rectangle. Okay so in the front view it is appearing like a rectangle. Okay now I am going to draw these other lines. Okay this is for 2,8. Okay so this is for 4,6 and this is for what this is for your యాక్సిస్. ఓకే సో యాక్సిస్ కోసం ఇక్కడ వరకు నార్మల్ లైన్ తీసుకున్న తర్వాత సిలిండర్ లోపలే కాబట్టి ఉండేది మన యాక్సిస్ అనేది ఇక్కడ నుంచి ఇట్లా వర్టికల్ లైన్ ఇక్కడ నుంచి లాంగ్ లైన్ షార్ట్ లైన్ లాంగ్ లైన్ షార్ట్ లైన్ లాంగ్ లైన్. ఓకే సో దీస్ ఆర్ యువర్ యాక్సిస్ షుడ్ బి దీస్ యువర్ O dash and O dash as well as 3 dash of 7 dash 3 dash of 7 dash లెఫ్ట్ సైడ్ వచ్చేసి 2 dash of 8 dash 1 dash రైట్ సైడ్ వచ్చేసి 4 dash of 6 dash and 5 dash. This is your 5 dash 4 dash of 6 dash 2 dash of 8 dash and 1 dash. Now what should be the axis inclination? The axis is inclined at 30 degrees to the horizontal plane. So that too where it is resting with one of the circumference point on the HP. So right side tilt cheste emaitundi right side tilt cheste our cylinder will be resting something like this. సర్కంఫరెన్స్ పాయింట్ హారిజాంటల్ ప్లేన్ మీద ఉండాలని చెప్పారు కాబట్టి సో ఫిగర్ ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత సేమ్ అదే దాన్ని ఇట్లా కంప్లీట్ చేస్తే సో నౌ వాట్ ఐ హావ్ డన్ హియర్ ఐ హావ్ రీడ్రాన్ ద ఫిగర్ నెంబర్ 2 as figure number 3 figure number 2 as figure number 3. Okay but this time the axis inclination is different. Okay the axis inclination is how much యాక్సిస్ అనేది ఇక్కడ సెంటర్లో ఉంటుంది కదా సో సెంటర్గా ఉంటుంది. యాక్సిస్ అనేది డార్క్గా గీయకూడదు. సో ఇట్ షుడ్ బి ఏ లైట్ లైన్. From here we are supposed to draw like this. This is your O dash and O
ఓ డాష్, దాని తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక లైన్ ఉంది, దాని తర్వాత రైట్ సైడ్లో ఒక లైన్ ఉంది కదా. సో పైన ఇప్పుడు నేమ్స్ ఏమేమి ఇస్తాం, సేమ్ అవే 1 డాష్ 2 డాష్ ఆఫ్ 8 డాష్ 3 డాష్ ఆఫ్ 7 డాష్ 4 dash of 6 dash and 5 dash. Similarly, this is your 1 dash 2 dash of 8 dash 3 dash of 7 dash 4 dash of 6 dash and 5 dash. Okay, and if I take all these points in the downward direction, and if I take all the points from left to right from the true shape, that is nothing but figure number 1. Okay, what I should get here, I should get the reduced shape of our cylinder when its axis is inclined at an angle of 30 degrees to the horizontal plane, that too resting with one of the circumference points on the horizontal plane. So circumference points horizontal plane మీద ఉన్నప్పుడు ఉన్న ఆ ఫిగర్ వస్తుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ఫర్ 7, this is for 8,6, this is for 1,5, this is for 2,4, and this is for 3. Okay, so now very fastly I'll try to mark all those points. This is 1 1 2 1 3 1 4 1 5 1 6 1 7 1 and 8 1. This is our O1, and similarly here also it is 1 1 2 1 3 1 4 1 5 1 6 1 7 1 and 8 1. Okay, సో మీరు ఈ ఫిగర్ నెంబర్ 3ని ఇట్లా పైనుంచి చూసినప్పుడు, ఓకేనా, సో మనకి ఈ పైన బేస్ ఉంది చూడండి 1 2 3 4 5. సో ఆ 1 2 3 4 5లో ఉన్న పాయింట్స్ అన్నీ కనిపిస్తాయి కాబట్టి వాట్ ఐ కెన్ డూ ఫ్రమ్ హియర్ 1 2 3 4 5 6 7 8 and 1. ఓకే, సో అవంతా డార్క్గా గీయచ్చు. ఈ పైనుంచి చూసినప్పుడు మనకు కింద ఒక సర్కంఫరెన్స్ పాయింట్ ఉంది కదా, ఏది పాయింట్ నెంబర్ 5. ఆ పాయింట్ నెంబర్ 5 నుంచి ఒక 1/4 ఒక ఎండ్ దగ్గర, అది అంటే క్వార్టర్, అది డాటెడ్ లైన్ చేయాలా, ఇంకొక 1/4 కూడా డాటెడ్ లైన్ చేయాలా. సో 5 నుంచి 1/4 ఏముంటుంది, 5 6 7 అనేది ఒక 1/4, ఇంకొక 1/4 వచ్చేసి 5 4 3 అనేది. సో అదంతా మనం ఏం చేయాలా, వీఆర్ సపోజ్ టు మేక్ ఇట్ డాటెడ్. సో డాటెడ్ పెట్టిన తర్వాత రిమైనింగ్ అదర్ హాఫ్ ఆఫ్ ద కర్వ్ ఉంది కదా బాటమ్ దాంట్లో, దాన్నంతా మనం ఏం చేయొచ్చు, వీ కెన్ మేక్ ఇట్ డార్క్. దాని తర్వాత ఎక్స్ట్రీమ్ ఎడ్జెస్ కాబట్టి ఏవి 7 7 అనేది టాప్ వ్యూలో, నెక్స్ట్ 3 3 అనేవి ఎక్స్ట్రీమ్ ఎడ్జెస్ కాబట్టి అవి డార్క్గా గీయాలా. దాని తర్వాత ఈ మధ్యలో ఉన్న యాక్సిస్ లైన్ O1. సో వీఆర్ సపోజ్ టు షో లైక్ దిస్. ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ టు రీప్రొడ్యూస్ దిస్ ఫిగర్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ దిస్ ఈస్ అవర్ ఫిగర్ నెంబర్ 4, రైట్. సో ఫిగర్ నెంబర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఫిగర్ నెంబర్ 5. సో దీన్ని ఎగ్జాక్ట్గా రీప్రొడ్యూస్ చేసేటప్పుడు ఇప్పుడు టాప్ వ్యూ యాక్సిస్ అంటే ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్, టాప్ వ్యూ యాక్సిస్ ఫ్రమ్ దిస్ ఫిగర్ ఈజ్ నథింగ్ బట్ O1 to O1. O1 నుంచి O1 వరకు చూడండి, దాన్నే మనం ఏమంటామంటే టాప్ వ్యూ యాక్సిస్ అంటాం. ఓకేనా. సో ఈ టాప్ వ్యూ యాక్సిస్ ఇంక్లినేషన్ ఎంత ఇచ్చినారు, 45 degrees ఇచ్చారు కాబట్టి వాట్ వీ షుడ్ డూ నవ్ ఈస్ వీ షుడ్ డ్రా ఎ లైన్ విచ్ ఈస్ ఇంక్లైన్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees. ఈ లైన్ మీద ఇప్పుడు వన్స్ అగైన్, సో లెట్ us assume that these అవర్ P Q R and S. సో ఈ PQRS ఇట్లా గీసిన తర్వాత, సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు draw these things like this. So let us think that, so this is for PS line, and this is for SR, and this is for RQ, and this is for QP. సో ఈ లైన్స్ అన్ని ఇట్లా గీసిన తర్వాత Pకి Sకి మధ్యలో, సో లెట్ మీ రైట్ దోస్ థింగ్స్ హియర్. సో దిస్ ఈస్ మై P, దిస్ ఈస్ మై S, దిస్ ఈస్ మై R, దిస్ ఈస్ మై Q. ఓకే, సో Pకి Sకి మధ్యలో యాక్చువల్లీ 3 లైన్స్ ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి సమ్వేర్ హియర్, ఇంకొకటి వచ్చేసి సెంటర్లో ఆల్రెడీ యాక్సిస్కి సంబంధించింది కాబట్టి అది గీసేసినట్టే ఉంది. సో ఆ 3 లైన్స్ అయిపోయినట్టు. నెక్స్ట్ Pకి Qకి మధ్య నియర్లీ 8 లైన్స్ ఆర్ దేర్. ఓకే, సో ఫస్ట్ Pకి Qకి దగ్గర Pకి Sకి, అదే PQ లైన్ మీద PSకి ప్యారలల్గా, సో ఇదొకటి, దాని తర్వాత ఇంత దూరంలో ఒకటి, దాని తర్వాత దాని పక్కన ఇంకొకటి. ఓకే, అండ్ సిమిలర్లీ దిస్ వన్, and after that the next one,
అవి ఏవేవి ఎంతెంత దూరంలో ఉన్నాయో మెజర్ చేసి గీయాలి మనం అంతే. ఓకేనా? సో ఇవన్నీ ఇట్లా గీసేసిన తర్వాత నౌ ఇట్స్ ద టైమ్ టు మార్క్ ద పాయింట్స్. ఓకే, సో పీకి ఎస్కి మధ్యలో ఏం పాయింట్ ఉంది? ఎగ్జాక్ట్గా ఒకే ఒక పాయింట్ ఉంది. సో దట్ ఈస్ దిస్ పర్టికులర్ పాయింట్, దట్ ఈస్ అవర్ 1 1. ఓకే, సో నెక్స్ట్ ఎస్ఆర్ మధ్యలో, సో దిస్ ఈస్ అవర్ 2 1, దిస్ ఈస్ అవర్ 3 1, దిస్ ఈస్ అవర్ 4 1, దిస్ ఈస్ అవర్ 5 1, this is our 6 1, this is our 7 1, and this is our 8 1. Similarly here also. Okay, this is our 1 1, this is our 2 1, this is our 3 1, 4 1, 5 1, this is our 6 1, this is our 7 1, and this is our 8 1. ఓకేనా? సో ఇప్పుడు ఏది యాక్చువల్గా డాటెడ్ గీసింది? ఈ ఫిగర్ని ఇట్లా కిందకి టిల్ట్ చేసినాం కాబట్టి, ఇట్లా కింద సైడ్ టిల్ట్ చేసినాం కాబట్టి మనం వీఆర్ సపోజ్ టు మేక్ దిస్ థింగ్ డాటెడ్ 3 నుంచి 5 వరకు, 5 నుంచి మళ్ళీ 7 వరకు. ఓకేనా? దాని తర్వాత 3 నుంచి 2 డార్క్, 1 డార్క్, 8 7. దాని తర్వాత ఈ బేస్లో ఉన్నది మొత్తం అంతా డార్కే. ఓకే, సో సేమ్ దాని తర్వాత 3 3 3 1 3 1 డార్క్ గీసినాం అక్కడ ఫిగర్ నెంబర్ 4లో, 7 7 డార్క్గా గీసినాం. ఓకే, అండ్ వాట్ ఈస్ దిస్ సెంటర్? దిస్ సెంటర్ ఈస్ యువర్ O1 and this center is your O1. Now the figure number 4 is exactly reproduced for figure number 5 such that the top view axis is inclined at an angle of 45 degrees to the vertical plane. సో ఇప్పుడు ఉంది అసలైన కథ అనమాట. ఓకేనా? ఈ ప్రతి పాయింట్ని పై తీసుకొని పోవాలి ఇక్కడ. సో దిస్ ఈస్ ఫర్ 2, ఓకే, అండ్ దిస్ ఈస్ ఫర్ 3, దిస్ ఈస్ ఫర్ 1, నెక్స్ట్ దిస్ ఈస్ ఫర్ 6, so this is for 8, this is for 5, this is for O, this is for 7, and this is for your 6. Similarly, this is for your 2 in the other base, this is for 3, and this is for 1, this is for, what is this one, 4, this is for 5, this is for 8, this is for 7, and this is for 6, and this is for O. సో ఇవన్నీ ఇట్లా గీసిన తర్వాత నౌ హారిజాంటలీ దిస్ ఇస్ ఫర్ 1, this is for 2,8, this is the center is 3,7, this is 4,6, this is your 5, this is for 1, this is for 2,8, the center is 3,7, and this is your 4,6, 5 is on the XY reference line. Now coming to the front base which is completely dark, 1 2 3 4 5, 1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది అనమాట. ఓకేనా? ఇక్కడ నుంచి 1 బాటమ్ బేస్లోది, ఇక్కడ నుంచి 1. సో ఐ థింక్ దిస్ ఈస్ మై 1 1 డాష్. సో ఈ పాయింట్స్ మార్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేయండి. దిస్ యువర్ 2, దిస్ యువర్ 2 1 డాష్, 3 and 3. సో దిస్ ఈస్ మై 3 1 dash, 4 and 4. So this is my 4 1 dash. 5 is on the XY reference line here horizontally, 5 vertically here, 5 1 dash, 6 and 6. So this is my 6 1 dash. This should be definitely my 7 1 dash, and 8. So somewhere here, yeah, this is my 8 1 dash. So ఒక బేస్ కి సంబంధించిన 1 2 3 4 5 6 7 8 అయిపోయాయి. నెక్స్ట్ కమింగ్ టు ద అదర్ బేస్ 1 and 1. సో దిస్ ఈస్ మై 1 1 dash, 2 and 2. So this should be my 2 1 dash, 3 and 3. 3 is here, yeah, 3 1 dash, 4 and 4. This is my 4 1 dash, 5 and 5. This is my 5 1 dash, 6. Where is my 6 here? 6 and 6.
this should be my 6 1 dash 7 and 7 somewhere here, my center here 7 1 dash and 8 and 8. So here is my 8, here is my 8, 8 1 dash. Okay, సో మనం ఈ ఫిగర్ని ఇక్కడ నుంచి చూసినప్పుడు ఓకేనా, మనకు లోపలికి పోయిన కార్నర్ ఏది అని చెప్పొచ్చు మనము. సో ఇక్కడ నుంచి చూసి అంటే మేబీ 7. ఓకే, సో 7 నుంచి వచ్చిన టోటల్ హాఫ్ నేమ్ చేయాలంటే మనము ఇక్కడ ఫైనల్ ఫిగర్లో డాటెడ్ గీసి మిగతా అంతా డార్క్గా గీయాల్సి వస్తుంది. సో దట్ వన్ ఐ విల్ టెల్ యూ హౌ టు డూ ఇట్. ఓకే, సో 7 నుంచి ఒక హాఫ్ ఏముంటుంది, ఐ మీన్ 7 నుంచి ఒక క్వార్టర్ వచ్చేసి 7 నుంచి 1 వరకు, 7 నుంచి 5 వరకు ఇంకోటి. ఓకేనా, సో అది డాటెడ్ పెట్టేసి మిగతా అన్ని డార్క్గా గీయాలి. ఓకేనా, సో 7 నుండి 1 వరకు. ఓకే, సో 7 నుండి 8, 8 తర్వాత 1 అది డాటెడ్. దాని తర్వాత 7 నుంచి ఇటు సైడ్ వచ్చేసి 5 వరకు. ఓకే, సో 5 6 7, సో ఈ డాటెడ్ పెట్టి 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు హియర్, సో వెర్ ఇస్ మై 1, హియర్ ఇస్ మై 1. 1 నుంచి స్టార్ట్ చేస్తే 1 2 ఎక్కడ ఉంది, సో 2 ఈస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. సో 1 2 3 4 5 6 7 8 వచ్చిన తర్వాత ఫైనల్గా ఏం చేస్తామంటే ఈ 7కి ఆపోజిట్గా ఉండేటువంటి సమ్వేర్ హియర్ దిస్ వన్ అండ్ దిస్ వన్ విల్ బి డార్క్. ఓకే, నేను గీసిన షేప్ ఎగ్జాక్ట్గా ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. ఓకే, బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ద ప్రొసీజర్. ఓకే, సో ఇవన్నీ గీసిన తర్వాత ఈ ఫిగర్ నెంబర్ 5లో ఇట్లా చూసినప్పుడు మనకి దూరంగా ఉన్న సర్కంఫరెన్స్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి 1/4, దాని నుంచి ఇంకొక 1/4, టోటల్గా హాఫ్ ఏం చేయాలంటే ఇక్కడ డాటెడ్ పెట్టేసి, సో మిగతా కర్వ్ అంతా డార్క్గా, ఈ బేస్లో మొత్తం కర్వ్ అంతా డార్క్గా గీసేసి దీనికి ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఏమేమి వచ్చినాయో పాయింట్స్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ, సో ఆ పాయింట్స్ నుంచి పైకి లైన్స్ ఇట్లా డ్రా చేసేస్తే సో యువర్ ఫైనల్ వ్యూ, సో దట్ ఈస్ figure number 6 is completed. So this is your figure number 5 and this is your figure number 6. What is figure number 5? Figure number 5 is the reduced shape of our cylinder when it is resting with one of the circumference point on HP with its axis inclined at 30 degrees to HP with its top view axis inclined at 45 degrees to VP ఉన్నప్పుడు కనిపిస్తున్న ఫ్రంట్ వ్యూ. ఈ పైన కండిషన్స్ అన్ని నేను చెప్పినవన్నీ మళ్ళీ చెప్పకుండా ఆ కండిషన్స్ అన్నీ ఉన్నప్పుడు కనిపిస్తున్న ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఫిగర్ నెంబర్ 6. ఆ కండిషన్స్ అన్నీ ఉన్నప్పుడు కనిపిస్తున్న టాప్ వ్యూ వచ్చేసి దట్ ఈస్ అవర్ ఫిగర్ నెంబర్ 5. ఓకే, ప్రాబ్లం నెంబర్ 23. Draw the projections of a cone base 50 mm diameter and axis 70 mm long lying on the vertical plane on one of its generators with front view axis inclined at 45 degrees to the horizontal plane. సో జనరల్గా ఏం చెప్పానంటే యాక్సిస్ ఇంక్లినేషన్ దేనికి ఇచ్చింటారని చెప్పాను, బట్ మీరు ఇక్కడ చూస్తే ద ప్రాబ్లమ్ బిలాంగ్స్ టు కోన్. ఓకే, సో కోన్ డజంట్ హ్యావ్ ఎనీ కార్నర్స్ ఆర్ ఎడ్జెస్ లైక్ దట్. So it will have only a circular portion. So the cone true shape will be a circle and cone ఒక వ్యూలో ట్రూ షేప్ సర్కిల్ కనిపిస్తే ఇంకొక వ్యూలో ట్రయాంగిల్ మాదిరి కనిపిస్తుంది. ఓకేనా, సో హౌ ద కోన్ is resting here? The cone is resting with one of the lying on the vertical plane on one of its generators. సో ఒక జనరేటర్ మీద లై అయింది, అది కూడా వర్టికల్ ప్లేన్ మీద ఉంది అంటే సో అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే కోను వర్టికల్ ప్లేన్ మీద జనరేటర్తో if it is lying on the vertical plane on one of its generators, అక్కడ యాక్సిస్ పొజిషన్ ఎంత ఉంటుందంటే the axis will be actually inclined to the vertical plane. So after reading this problem number 23, many of the students they get confused whether this is a single inclination problem or double inclination problem. Actually this is a double inclination problem. Okay, so it is lying on the vertical plane on one of its generators అన్నప్పుడు ఇక్కడ actually the axis will be inclined to VP. VP కి inclination ఉంటుంది. Actual గా VP కి ఎంత ఇంక్లినేషన్ ఉంటుంది అనేది we need to know about that. Okay, we need not know about that particular value because మనకు వర్టికల్ ప్లేన్ మీద జనరేటర్ పెట్టడం చాలా ఈజీ అయిన పని. ఓకే, అక్కడ మనకి అర్థం కావాల్సిందల్లా ఏమర్థం కావాలంటే అక్కడ whenever a cone is resting with one of the generators on the vertical plane, ఓకే, సో యాక్సిస్ అనేది వర్టికల్ ప్లేన్ కి ఇంక్లినేషన్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ the axis we are making it perpendicular to VP. Okay, so axis perpendicular to VP పెడితే మనకి ఏవిలో ట్రూ షేప్ వస్తుందంటే
we can see the true shape in the front view. So whenever we draw a circle, we already know that we generally divide the circle into number of parts. Okay, so generally 8 parts gani 12 parts gani. Okay, so we divide the circle into number of parts. So here I am dividing it into 12 equal parts, 8 equal parts, 1 dash, 2 dash, 3 dash, 4 dash, 5 dash, 6 dash, 7 dash and 8 dash. Okay, in the top view how it will appear is, it will appear like a rectangle. ఆ rectangle కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, సో దట్ it will start from the xy reference line. ఎందుకంటే when it is lying on the vertical plane on one of its generators అన్నారు కదా, సో వన్ ఆఫ్ ద జనరేటర్స్ లై అయిందంటే మనం యాక్సిస్ పర్పెండిక్యులర్ టు విపి పెట్టినప్పుడు, సో జస్ట్ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు విపి పెడితే సరిపోదు, వీ హ్యావ్ టు పుట్ ద ఎంటైర్ బేస్ ఆన్ విపి. సో ఎంటైర్ బేస్ అంతా సో విపి మీద పెడితే అప్పుడు మనకు టాప్ వ్యూలో ఏదైతే ట్రయాంగిల్ మాదిరి కనిపిస్తుందో అది ఎక్కడ నుండి కనిపిస్తుంది అంటే ఇక్కడ నుండి ఇట్లా కనిపిస్తుంది. ఓకేనా, సో దాని తర్వాత వీ హ్యావ్ టు డ్రా ద యాక్సిస్. ఓకే, యాక్సిస్ సైడ్ ఎంత ఇచ్చారు ప్రాబ్లంలో 70 mm. సో దట్ 70 mm we are supposed to draw here, and after that we have to join the extreme generators. Okay, so I'll tell what are the extreme generators for this particular problem. So 1 and 5 are the extreme generators for this particular problem. Okay, so let me complete giving the notations here. This is 1, this is 2 of 8, this is 3 of 7, this is O, this is 4 of 6, this is 5. Okay, so ఈ మధ్యలో జనరేటర్ లైన్స్ కూడా డ్రా చేయాలా, బట్ దే హ్యావ్ టు బి వెరీ లైట్. ఓకే, అండ్ ద మిడిల్ వన్ ఫర్ కోన్ కానీ సిలిండర్ కానీ డెఫినెట్లీ దట్ హ్యాస్ టు బి ద యాక్సిస్ రిప్రజెంటేషన్ ఓన్లీ. ఓకే, సో దిస్ ఈస్ యువర్ figure number 1 and 2. Okay, when we have assumed that the axis is perpendicular to VP, but how the cone is resting? The cone is resting with one of the generators. So what are the names of the generators here? If I name this point as O, 1O, 2O, 3O, 4O, 5O, ఇవన్నీ వచ్చేసి 8 divisions చేశాను కాబట్టి, సో ఇవన్నీ ఏమంటాం మనము? సో దీస్ ఆర్ యాక్చువల్లీ 8 generators. There are actually 8 generators in this particular problem, starting from 1O, 2O to 8O. సో ఇప్పుడు ఒక జనరేటర్ మీద లై అయ్యేట్టుగా నేను ఈ కోన్ ని తిప్పాలంటే వాట్ ఐ షుడ్ డూ హియర్? బై టేకింగ్ సమ్ కన్వీనియంట్ డిస్టెన్స్, ఫస్ట్ ఐ విల్ మార్క్ 5 హియర్, అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ మెజర్ 5O డిస్టెన్స్. 5O నుంచి ఇక్కడికి పెట్టుకొని ఆడ O పెట్టేసి, నవ్ ఐ నో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 5, 1. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ద డయామీటర్. సో 5 నుంచి 1కి ఎంత డిస్టెన్స్ ఉందో ఫిగర్ నెంబర్ 2లో, అక్కడ నుంచి సో అదే డిస్టెన్స్ అయితే తీసుకొని ఇక్కడికి ఒక ఆర్క్, నెక్స్ట్ O దగ్గర నుంచి 1కి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ తీసుకొని O దగ్గర నుంచి ఒక ఆర్క్ డ్రా చేస్తే I am going to get my point 1. Okay, so now what I will do, I will join 5 with 1 and 1 with O and O with 5. So what I am seeing here, so I am the figure number 3 is nothing but the position of the cone when it is resting with one of the generators on the vertical plane. So the position of the cone when it is resting with one of the generators on the vertical plane in చూడండి. So for that one, so this is the figure number 3. Okay, so now what I have to do to mark the other points? So the center is nothing but 3 of 7 as well as O, and somewhere here 1 కి పక్కనే ఉంటుంది 2 of 8, and this is your 4 of 6. Now I am going to draw the same lines so which are there already in figure number 2. So this is for 4O and 6O, this is for 2O and 8O, and the center is, it should definitely be a axis line. Okay, so I have completed that. Now what I should do is I should take all these projection lines in the upward direction. This is for 5, this is for 4 comma 6, okay, this is for 3 comma 7, and this is for 2 comma 8, and this is for 1, and this is for apex point O. Okay, now to the right side from true shape, so this is for 3, this is for 2 comma 4, this is for 1 comma 5, and this is for 8 comma 6, and this is for 7. So once I drawn all this, I have to look for the intersection point starting with 1. So 1 and 1, this is your 1 1 dash, and this is your 2 1 dash, this is your 3 1 dash, this is your 4 1 dash, this is your 5 1 dash, and this is your 6 1 dash. So this is your 7 1 dash, and this is your 8 1 dash,
This is your axis point in the base. This is the axis apex point. Okay, so when you are seeing this figure from here, you can see the entire base. So starting from 1 2 3 4 5 6 7 8, so all the circumference points, so which are marked on the cone, so you are able to see that. So for that, what we are going to do is, in the front view, okay, starting from 1, we are going to draw everything dark. 1 2 3 4 5 6 7 8 and 1. So this entire thing will be dark. Okay, now opposite to this, earlier we have drawn 1O 5O dark, but depending upon the position of this, here for this problem, okay, for position number or figure number 4, the extreme generators on ADV, they are actually, so 3O and 7O. So the extreme generators are 3O and 7O. So you are supposed to draw the other generators also. So this is 21 dash O1 dash, this is 41 dash O1 dash, so this is 61 dash O1 dash, and this is 81 dash and O1 dash. Okay, and this is your 51 dash and O1 dash. Okay, you are supposed to draw the other generators also. Now, so what is the problem that you are seeing here? The last sentence is with front view axis. What is actually front view axis? The front view axis is nothing but, so when the cone is resting with one of the generators on VP, so ఇదే కదా generators on VP ఉన్నాడు, figure number 3, figure number 4 అది. ఓకే, ఆ ఫిగర్ నెంబర్ 4లో వచ్చిన O1 dash to O1 dash మధ్య డిస్టెన్స్, the distance between O1 dash and O1 dash is actually the front view axis. So that has to be inclined at an angle of 45 degrees to the horizontal plane. So that means earlier I used to write, right? So this is the figure number 4. So I used to write that figure number 2 is equal to figure number 3 in any double inclination problem. Also the figure number 4 is equal to figure number 5 in any double inclination problem. Okay, so now what I am going to do here is, first I am going to draw a 45 degree inclined line. Okay, first I am going to draw a 45 degree inclined line. ఆ 45 degree inclined line మీద మనది ఏం రావాలా? యాక్సిస్ O1 dash అనే డిస్టెన్స్ రావాలా. ఓకేనా? సో ఇప్పుడు యాక్సిస్ కి ఈ సే సపోజ్ ఇఫ్ దిస్ ఎంటైర్ what is this one, ellipse kind of thing. Okay, 1 2 3 4 5 6 7 8, the ellipse అనేది బాక్స్ లో ఉన్నట్టు మనం అజ్యూమ్ చేసుకుంటే, so what I should complete here first is, I should complete first the projections of the box. Okay, I should complete the projections of the box first. So దాన్ని డ్రా చేయడానికి, so if I just give the names as, this is PQRS. Okay, so I am going to name this one as P and this one as S, and this is your PQ, and this is your QR, and this is your RS. Okay, inside this box we have our what is this one, ellipse kind of thing. Okay, so to draw that one, what we need to do here is, so between let me write the names here. So this is your PQ RS. Okay, so in between PQ, so we have actually 3 lines. So this is one, and in the center I have one more, and here I have one more. Okay, so this is one, and in between P and S, 1 2 3, so I have 3 lines. So one is here, another one is at the center which is already drawn, and another one is this one. Okay, so now what I can do is, I can mark all the points here. So this is your 1 1 dash, this is your 2 1 dash, this is 3 1 dash, 4 1 dash, this is your 5 1 dash, this is your 6 1 dash, this is your 7 1 dash, this is your 8 1 dash, this is your O1 dash. And సో ఇక్కడ నుండి O1 dash నుంచి మనకు ఫిగర్ నెంబర్ 4లో O1 dash కి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ పెట్టుకుంటే, సో we get the apex point O1 dash. So now what I should do here is, I should join all these points from 1 to 8. Okay, 1 2 3 4 5 6 7 8 and 1. Okay, సో ఇవన్నీ ఇట్లా డ్రా చేసి, సో వన్స్ అగైన్ మనం ఫిగర్ నెంబర్ 4నే మళ్ళీ రీడ్రా చేస్తున్నాం కాబట్టి ద సేమ్ లైన్స్. సో 3 1 dash and O1 dash, 7 1 dash and O1 dash, and remaining all other lines has to be light. So this is your 2 1 dash O1 dash, this is your 4 1 dash O1 dash, 8 1 dash O1 dash, and 6 1 dash O1 dash. Okay, so that is our figure number 5. So figure number 5 అయిపోయిన తర్వాత, now for the last figure, what we are supposed to do is, we are supposed to take all these points in the downward direction. This is for 4, this is for 3,
this is for 5, and so this is for 2, this is for 6, this is for O1 dash, and this is for 6, and this is for 1, this is for 7, and this is for 6, and this is for apex point. Okay, and you already know that the apex point in figure number 3 is already on the XY reference line. So now this is for 1. Okay, so this is for 2 comma 8, this is for 3 comma 7, so this is for 4 comma 6. Okay, so now let me start with 1. So where is my 1? Here is my 1, and here is my 1. So this is my 1 1. Where is my 2? 2 is here, 2 and 2. So this is my 2 1. So you have to be very careful in marking these points. So 3 and 3. So this is my 3 1. 4 and 4. So this is my 4 1. 5 and 5. 5 is on the XY reference line. This is my 5 1. 6 and 6. So this is my 6 1. 7 and 7. This is my 7 1. 8 and 8. So this is my 8 1. Okay, and base లో ఉన్న O1, I mean O and O, apex లో ఉన్న O and O. సో దిస్ ఇస్ యువర్ O1. ఓకే, సో మనం ఇప్పుడు ఈ ఫిగర్ ని పైన చూసేటప్పుడు ఇక్కడ మనకు బాటమ్ మోస్ట్ పాయింట్ ఏదవుతుంది? సో 7. ఓకే, సో బాటమ్ మోస్ట్ పాయింట్ వచ్చి 7 అవుతుంది. సో 7 నుంచి 1/4 అంటే 781 అనేది ఒక 1/4, 765 అనేది ఒక 1/4. సో టోటల్ గా మనము హాఫ్ ని డాటెడ్ లైన్ గీయాల్సి వస్తుంది. సో ఏదేది 7 8 1 7 8. సో వీ హ్యావ్ టు డ్రా ఇట్ డార్క్. 7 8 1 అది. సిమిలర్లీ 765 765 అది డార్క్ గా ఐ మీన్ డాటెడ్ డ్రా చేసిన తర్వాత రిమైనింగ్ 5 4 3 2 1. సో ఈ డార్క్ గా డ్రా చేసి, సో ద రిమైనింగ్ లైన్స్ దట్ యు ఆర్ సపోజ్ టు డ్రా డార్క్ ఈస్ ఎక్స్ట్రీమ్ జనరేటర్స్. లాస్ట్ దానికి వచ్చేసి 5O and 1O. Okay, and the remaining all other generator lines, so you are supposed to draw light. So this is 61O1, so this is 41O1, so this is 31O1, this is 21O1, so 11 we have already drawn dark. This is 81O1, 71O1. Okay, so these are our solution for problem number 23 looks like. Okay, సో ద కోన్ ఈస్ రెస్టింగ్ విత్ వన్ ఆఫ్ ద జనరేటర్స్ ఆన్ ద వర్టికల్ ప్లేన్ అని ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే అక్కడ యాక్సిస్ ఇంక్లైన్ టు VP ఉంటుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, సో దిస్ ఈస్ యాక్చువల్లీ ద ఇంక్లినేషన్ విత్ VP 5. సో ఆ ఇంక్లినేషన్ ఎంత ఉందనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తెలుసుకోకుండా కూడా మనం ప్రాబ్లం చేయొచ్చు. బట్ అక్కడ మనకు వెన్ ద కోన్ ఈస్ రెస్టింగ్ విత్ వన్ ఆఫ్ ద జనరేటర్స్ ఆన్ VP అన్నప్పుడు మాత్రం మనకు యాక్సిస్ వర్టికల్ ప్లేన్ కి ఇంక్లినేషన్ ఉంటుంది అనేది అర్థం అవ్వాలి. సో అట్లా పెట్టి చేసినాము. సో 1 2 3 4 ఫిగర్స్ కంప్లీట్ అయిన తర్వాత 4th ఫిగర్ లో O1 డాష్ నుంచి O1 డాష్ వరకు ఉన్న డిస్టెన్స్ వచ్చేసి ఫ్రంట్ వ్యూ యాక్సిస్ అన్నారు. ఆ ఫ్రంట్ వ్యూ యాక్సిస్ ఈస్ యాక్చువల్లీ ఇంక్లైన్డ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees టు ద హారిజాంటల్ ప్లేన్. అది పెట్టిన తర్వాత అక్కడ నుండి వర్టికల్ గా కిందకి పాయింట్స్ ఫిగర్ నెంబర్ 3 నుంచి రైట్ సైడ్ కి తీసుకుంటే దేర్ వీఆర్ గోయింగ్ టు గెట్. సో దిస్ యువర్ ఫిగర్ నెంబర్ 5 అండ్ దిస్ యువర్ ఫిగర్ నెంబర్ 6.